వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మృత్యువాత పడుతున్న మత్స్య సంపద. మత్స్యకార గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన. నీటిలో తేలిపోతున్న చేపలు. తగిన న్యాయం చేయకపోతే చమురు సంస్థల కార్యకలాపాలు స్తంభింపచేస్తాం. కేజీ బేసిన్లో చమురు సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్య సంపద మృత్యువాత చెందటంతో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. యానాం శివారు ఐలాండ్ నెంబర్ 3లో ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత గత 2 రోజుల నుండి గోదావరి సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు కుప్పలు కుప్పలుగా చనిపోతున్నాయి. దీంతో తాళ్లరేవు మండలం పరిధిలోని గాడిమొగ, లక్ష్మీపతిపురం, పెద్దవలసల, చిన్నవలసల గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చమురు సంస్థల పైప్లైన్ నుండి గ్యాస్తో పాటుగా చమురు కూడా లీక్ కావడంతో సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్య సంపద తేలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన రోజు నుండి చేపలు కుప్పలుగా తేలి చనిపోతున్నాయని, ఇదే పరిస్థితి నెలకొల్పితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓఎన్జీసీ, రిలయన్స్ కార్యకలాపాల వల్ల తమ ప్రాంతంలో వేట జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి సముద్ర జలాల్లో పూర్తిగా చమురు సంస్థల గ్యాస్, ఆయిల్లు కలుషితమవటం వల్ల పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కలుషిత నీరు వల్ల ఎన్నడూ లేని విధంగా 8 అడుగుల లోతులో ఉండే ఎంగిలాయి చేపలు, పీతలు కూడా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై సంబంధిత చమురు సంస్థలు స్పందించి మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండతల పవన్ కళ్యాణ్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథేర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి మత్స్యకారులకు తగిన న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. చమురు సంస్థలు స్పందించకపోతే కార్యకలాపాలను స్తంభింపచేసి తగిన న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ, లక్ష్మీపతిపురం, పెద్దవలసల, చిన్నవలసల 4 గ్రామాల గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన గుజరాత్ పైప్ లైన్ బాస్టర్ కోసం ఈవేళ ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఆ రోజు జరిగిన దుర్ఘటన వల్ల ఈ రోజు వరకు, ఈవేళ 3వ రోజు, లక్షవారం సాయంత్రం జరిగింది, ఈవేళ శనివారం, ఈ రోజు వరకు చేపల మత్స్య సంపద అంతా పైకి తేలిపోతా మా కళ్ళారా చూస్తూ ఉంటే మా చావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉంది. మా పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ కాలాల మీద ఆధారపడి 10,000 మంది ఉన్న జనాభా పంచాయతీ మాది. ఇన్ని మీదే ఆధారపడి మేము జీవనాధారం చేసుకుంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే 2 నెలల్లో బ్యాంక్ ఫీడ్ వస్తుంది, 2 నెలలు కూడా ఆగిపోయిన తర్వాత 2 నెలలు అవుతున్నప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు వేళ ఏ కాలంలో పుట్టిందో చేప ఆ కాలంలోకి వచ్చి మళ్ళీ అది ప్రసవించి మళ్ళీ అది పెద్దది కూడా అక్కడ వద్ది. ఎలాగంటే ఇప్పుడు వేళ జరిగిన కారణం వల్ల, ఈ దుర్ఘటన వల్ల మళ్ళీ సంపద రావాలంటే, మళ్ళీ మత్స్య చేప పుట్టాలంటే మళ్ళీ ఇక్కడ కాలంలో ఏ గుడ్డు కానీ ఏమీ కూడా ఉండదు. ఎక్కడ 10 అడుగులు కింద ఉంటుందని ఇంగిలే, అది కూడా చచ్చిపోయి తేలిపోతుంది. పీత ఉంది, పీత అంటే 3 మీటర్లు 4 మీటర్ల లోపల ఉంటుందని కన్నంలోని, అది కూడా చచ్చిపోతుందంటే పీత సాధారణంగా సావదు, అది కూడా చచ్చిపోతుందంటే అది ఎంత పొల్యూషన్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ రిలయన్స్ కంపెనీ వల్ల కొంత నష్టపోయాం. మళ్ళీ ఈ రోజుని గుజరాత్ వల్ల ఈ రోజుని మాకు కనపడి ఈవేళ చేపలు చనిపోవడం వల్ల ఈవేళ ప్రజలందరికీ కనపడుతుంది తప్ప మాకు తెలియకుండా చాలా తెలియవడం, దానివల్ల మత్స్య సంపద నశించిపోవడం, అలాగే ఆరోగ్యరీత్యా కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. దీన్ని అనుసరించి, దీన్ని గుర్తించి అందరూ కూడా విశ్వనాథ్ ఇన్స్పెక్టర్ గారిని, మన ఎమ్మెల్యే గారికి, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నారు. మీరందరూ ఈ మత్స్యకారుల మీద దయవించి మీరందరూ ఎంక్వైరీ చేసి అవన్నీ ఆ ల్యాబ్కి పంపించి, చేపలు కూడా చనిపోయిన చేపల్ని ల్యాబ్కి పంపించి దాని మీద సీరియస్ గా మీరు చర్య తీసుకుంటారని జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడిమొగ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కొకిలిగారి లోకేష్ ఈరోజు గాడిమొగ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పరిచి గాడిమొగ పంచాయతీ ప్రజలందరూ నాయకుల సమక్షంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పరిచిన కార్యక్రమం ఏంటంటే, మొన్న ఏదైతే గత 2 రోజుల క్రితం ఓఎన్జీసీ పైప్ లైన్ ఏదైతే గాడిమొగ
పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అవడం తోటి అర్ధరాత్రి బ్లాస్ట్ అవడం వల్ల అక్కడ ప్రాణ నష్టం ఎటువంటి జరగకుండా జరుగుతుంది. అయితే మత్స్య సంపద అనేది తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ మత్స్య సంపద నష్టం వాటిల్లడం వల్ల ఇక్కడ ఏదైతే గాడిమోగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అగ్నికుల క్షేత్రులు మత్స్యకారు వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద చనిపోవడం వలన ఇక్కడ జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి. ఏదైతే ఓఎన్జీసీ వారి పైప్ లైన్ వేసినప్పుడే మనకి ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఇస్తున్నారు తప్ప మామూలుగా ఇలాంటి నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏదైతే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పైప్ లైన్ వేసినటువంటి ఓఎన్జీసీ వారి వర్గందరికీ కూడా ఓఎన్జీసీ కాంపెన్సేషన్ జీవితకాలం ఏదైతే పైప్ లైన్ నడుపుతున్నటువంటి వాళ్ళు పరిశ్రమ ఎంతకాలం అయితే నడుపుతారో అంతకాలం కూడా ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఇవ్వాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వేట మానేసి ఏదైతే హైదరాబాద్ కానీ కలకత్తా కానీ బెంగళూరు కానీ వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే బీహార్ జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా వచ్చి మన అమరావతిలో కానీ లేదంటే వివిధ రాష్ట్రాలకు పోయి పనులు చేసుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ఈ గాడిమోగ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా వచ్చే దుస్థితి ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఓఎన్జీసీ వారు ఇస్తున్నటువంటి నష్టపరిహారాన్ని శాశ్వతంగా ఈ పరిశ్రమ నడిపే ఎన్నాళ్ళు అయితే నడిపారో అన్నాళ్ళు శాశ్వతంగా మత్స్యకారులకి కాంపెన్సేషన్ ఇస్తే కనుక మా భవిష్యత్ పరిణామాల్లో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి జీవనాధారం నడుపుకునే విధానం ఆ కాంపెన్సేషన్ ద్వారా జీవనాధారం నడుపుకునే దుస్థితి కూడా ఉంటుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా యువతరానికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా బయటికి పోయి వేటలకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వేటకు వెళ్తే ఈ వేట ఏమో పొల్యూషన్ ఎక్కువైపోయి వేట రాకపోయిన పరిస్థితి. దాని చేతన ప్రత్యేకంగా మన యువతరందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి చిన్నారులకు సిఎస్ఆర్ బడ్జెట్ ద్వారా కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా అనేక సదుపాయాలు కల్పించి ఇక్కడ మా గ్రామాలందరినీ కూడా ఆదుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశం మీద మత్స్య వృత్తి మీద అందరూ కూడా ఆధారపడి మత్స్య వృత్తి మీద బతికే అగ్నికుల క్షత్రియులు కానీ అలాగే చాలార్లు కానీ బెత్తాలు కానీ ఇక్కడ ఎక్కువ గాడిమో పంచాయతీ, భైరవపాలెం పంచాయతీ, అలాగే సావిత్రినగరం, గిరియానపేట, బలుస్తు పంచాయతీ ఎక్కువ నష్టపోయే పంచాయతీలు 4 పంచాయతీలు కూడా ఇంకా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒక బోట్ డైరెక్ట్ గా ఒక చోట వచ్చింది, సీక్రెట్ గా అరగంట బోట్ వస్తే అరగంట తెలియకుండా రిలయన్స్ వస్తే కంప్లీట్ ఆరిపేస్తుంది. ఆరిపేసి కామ్గా వదిలేసి నష్టపోయే అంతా ఇక్కడ మత్స్య సంపద మీద ఆధారపడే మత్స్యకారులందరూ కూడా కంప్లీట్ నష్టపోతున్నాం. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఏమండి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా మేమందరూ కూడా అగ్నికుల క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి 4 పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళు బొంబాయి, కలకటాయ, మద్రాసు ఇవి కాదు తలచడం. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా 2 నెలల జీవనోపాధిలో 2 నెలలు మేము 2 నెలల బ్యాన్ పీరియడ్ లో కట్టి మత్స్య సంపద పెంచుకుని ఈ రోజు 2 నెలలు తిరగకముందే ఇంకా 8 నెలలు బతకాలి. 8 నెలలు బతకాలంటే ఈ రోజు చేపంతా చచ్చిపోయింది. 8 నెలల్లో కూడా ఈ రోజు పరిస్థితి మేము హైదరాబాద్ వెళ్ళాలి, మేము కలకటా వెళ్ళాలి, లేదంటే మేము మద్రాసు వెళ్ళాలి బతకడానికి. ఈ రోజు పరిస్థితి కరెక్ట్ గా ఇచ్చేసి మీరు నష్టపోయే కరెక్ట్ చేసి మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ 4 పంచాయతీలు కూడా మేము రోడ్డు పడతాం. దీన్ని ఖచ్చితంగా మేము రోడ్డు దాకా తీసుకుని రిలయన్స్ కానీ జిఎస్టీసీ కానీ ఓఎన్జీసీ కానీ మొత్తం స్తంభిస్తాం అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.